విజయవాడ మెట్రోకి లేదా ఏపీ మెట్రోకి ఎండి రామకృష్ణారెడ్డిని నియమించారు. అరే మీకు డౌట్ రావచ్చు, ఏంద్రా స్వామి ఇది అసలు ఏపీలో మెట్రోనే లేదు, మెట్రోకి ఎండి ఏంటి అని చెప్పి. ఇది ఈరోజు నిర్ణయించింది కాదు, 2015లోనే ఏపీ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడింది. ఈ ఏపీ మెట్రోకి ఆల్రెడీ అప్పట్లోనే ఒక ఎండి ఉన్నారు, ఆయన రామకృష్ణారెడ్డి. అయితే ఈయన విజయవాడ నుంచి అమరావతికి అలాగే విశాఖపట్నంలోను మెట్రో కారిడార్ ఏ విధంగా డెవలప్ చేయాలి, విశాఖపట్నం టు భీమిలి, సో ఎటువైపుగా రూట్ వేయాలి, ఎటు వేస్తే తక్కువ ఖర్చుతో అవుతుంది, ఎక్కువ ఊర్లను కలుపుకుంటూ ఎక్కువ ప్రాంతాలను కలుపుతూ వెళ్తాము. సో ఇలాంటివన్నీ ఆయన డిపిఆర్లు రూపొందించి నివేదికలను రూపొందించి ఇవి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదానికి పంపించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించి అవి వర్క్ స్టార్ట్ చేయడానికి టెండర్లు పిలిచేటువంటి సమయం వచ్చేటప్పటికి ఏపీలో ప్రభుత్వం మారిపోయింది. 2021 వరకు కూడా దీని మీద ఎటువంటి నిర్ణయం కొత్తగా ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకోలేదు. 2019 నుంచి దీన్ని పక్కన పెట్టేశారు. ఇక చూసి ఇక దీంతో పనవ్వదు అనుకున్నటువంటి రామకృష్ణారెడ్డి గారు 2021లో తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో ఈ మెట్రో ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. సో ఇప్పుడు మరలా ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో మరలా ఈ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేపడుతుంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి కాబట్టి ఇక కాంట్రాక్టర్లకు బిడ్లు పిలిచి పనులు అప్పగించడమే మిగిలినటువంటి నేపథ్యంలో మరలా గతంలో వీటన్నింటినీ రూపొందించినటువంటి మెట్రో ఎండి రామకృష్ణారెడ్డి గారిని మరలా తీసుకువచ్చి అదే స్థానంలో నియమించడం జరిగింది. ఆయనకు అదే బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో మరి ఇప్పటికైనా ఇవి పనులు ముందుకు వెళ్తాయని చెప్పి ఆశిస్తున్నటువంటి పరిస్థితి.